తెలియజేస్తున్నాము. ప్రభుని ఆరాధించే కొరకై దేవుని వాక్యం చూసుకునే వారంగా ఉంటాము. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి 4 వచనాలు. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాము. జీవగల తండ్రి, కృపగల దేవ, వందములు. పరిశుద్ధమైన మహోన్నతమైన మీ ఘనమైన నామమును ఇప్పటివరకు పాటల ద్వారా కీర్తించినట్లు గణపరిచినట్లు మీరు సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి మేము స్తుతించి గణపరుస్తున్నా తండ్రి. తిరిగి దేవ, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించిన నిమిత్తము చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తూ రండి. కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని సేవించినట్లు గణపరిచినట్లు ఆరాధించినట్లు మీరే తలంపులు అనుగ్రహిస్తూ రండి. దయ చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నా తండ్రి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యమును మీ ప్రజలకు బోధించుటకు పంచిపెట్టుటకు దేవా, జ్ఞానం లేనివాడని ఒప్పుకొంచున్నాను. అయినప్పటికీ కృపగల బలమైన మీ బాహులకు అప్పగించుండ సహాయం చేస్తూ రండి. మీ శిలువచాటు మరుగుపరిచి దేవా, మీరే మీ సాధనంగా వినియోగించుడు రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. నా గొంతును నాలుకను నోటిని ముడుతూ రండి. అవసరమైన మాటలు అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. దయ చూపిస్తూ రండి దేవా. రావాల్సిన ప్రజలను కూడా త్వరపెట్టి తీసుకురండి. తద్వారా మేమందరం కలిసి ఏకంగా మిమ్మల్ని గణపరిచినట్టు సేవించినట్టు ఆరాధించినట్లు సహాయం చేస్తూ రండి. శక్తికరమైన లయపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున వందనం తెలిసి స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. చదువుకున్న లేఖన భాగమైన 136వ కీర్తన చూస్తే కీర్తనకారుడు ఈ మాట పదే పదే అంటా ఉన్నాడు. చూడండి, మొదటి వచనంలో నేను చదువుతా చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగే 2వ వచనంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగే 3వ వచనంలో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనకారుడు మళ్ళీ కూడా ఈ విధంగా ఆహ్వానిస్తున్నాడు అన్నమాట. ఏమనంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదాము రండని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఈ మాట చెప్పేటప్పుడు మనము సేవించడానికి లేకపోతే కృతజ్ఞతాస్తుతులకు చెల్లించడానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఎవరంట? దేవుడు. అలాగే 3వ వచనంలో ఆయన ఏమై ఉన్నాడు? ప్రభువుల ప్రభువు అని తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా నేను సేవించడానికి వచ్చిన ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దేవతలందరికీ పైన మహత్యమ గల మహారాజు. ఆయన మాత్రమే ప్రభువుల ప్రభువై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 4వ వచనం చెప్తా ఉంటాడు చూడండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. నిజముగా నేను సేవించే ఈ దేవుడు ఆయన ఎలాంటి వాడో మనం తలుచుకుందాం. ఆయన దేవతలందరి పైన మహత్యమ గల మహారాజు. ఆయనే ప్రభుల ప్రభు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. ఇలాంటి దేవుడికి నేను ఈనాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు. అయితే
ఈ కీర్తన మొత్తం చూసినట్లయితే కీర్తనకారుడు ఆయన ఎలాంటి వాడు, అంత మాత్రమే కాదు ప్రతి వచనంలో కీర్తనకారుడు ఈ మాట వాడుతూ ఉన్నాడు. ఏమంటే ఆయన కృప నిరంతరము ఉండు. ప్రతి వచనములోనూ ఈ మాట కీర్తనకారుడు వాడుతూ వచ్చాడు. నిజముగా మనము ఆయన ఏమై ఉన్నాడు, ఎలాగూ ఆయన కృపను మన ఎలా కనపరుస్తూ ఉన్నాడు, 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని ఈ కీర్తన ద్వారా మనం ప్రభువుని సేవించి గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉంటామండి. మొదగా చూసినట్లయితే ఈ కీర్తనలోనే 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో నేను చదువుతాను చూడండి. 5వ వచనం నుండి 9వ వచనం వరకు కీర్తనకారుడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 5వ వచనం నేను చదువుతా చూడండి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసిను, అలాగే 6వ వచనంలో ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, 7వ వచనంలో ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, 8వ వచనంలో పగడ నేలుటకు ఆయన సూర్యుని చేసిను, 9వ వచనంలో రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసి. ఈ 4 వచన భాగాల్లో 5 వచన భాగాల్లో కీర్తనకారుడు దేవుని ఎలాగ జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆయన ఎలాంటి వాడంటే సృష్టికర్త అయిన దేవునిగా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నిజంగా చూస్తే ఇక్కడ ఆయన ఏమేమి చేశాడో రాస్తూ ఉన్నాడు, ఆయన ఏమి నిర్మించాడో రాస్తూ ఉన్నాడు. భూమిని చేశాడు, గొప్ప జ్యోతులను కలగజేశాడు, సూర్యచంద్ర నక్షత్రములను చేసిన దేవుడిగా ఉంటాడు. మొదటిగా నీవు నేను ఈ దినమున మనం సేవించే ఈ దేవుడు, ఈ ప్రభుల ప్రభు ఎలాంటి వాడంటే సృష్టికర్త అయిన దేవుడని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన గణపరచవలసిన వారంగా ఉంటాం. మనం ఆలోచించవచ్చు, ఆయన కీర్తనకారుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నా అంటే సృష్టి అంతను చేసిన దేవుడు ఈయనే అని జ్ఞాపకం చేస్తాం. అలాగే మనం చూసినట్లయితే 139వ కీర్తనలో ఈ మాటలో కూడా జ్ఞాపకం చేస్తాం. చూడండి, 139వ కీర్తన 13-14 వచనాలు చదవండి. నా అంతరింద్రియం నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుడిచింది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అలాగే 15వ వచనంలో నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లెక్క. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు ఈ విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సర్వ సృష్టిని కలగజేయటమే మాత్రమే కాదు కానీ నిన్ను నన్ను కూడా నిర్మించిన దేవుడిగా ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని చూశాడు, లేక ఎలాగూ నిర్మిస్తూ వచ్చాడంటే కీర్తనకారుడు ఎంతో గ్రహింపుతో ఈ మాటలు చెప్తా వచ్చాడు. తల్లి గర్భములో నిర్మింపబడినాడే నీవు నన్ను చూస్తూ వచ్చావు, నా అంతరింద్రియంలో ఒక్కడైనా నిర్మింపబడక పూర్వమే నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకుంటూ వచ్చావు. నిజముగా మనం ఆలోచిస్తే దేవుడు తల్లి గర్భంలో మనల్ని ఎలాగూ నిర్మించాడు. ఆయన మనల్ని నిర్మించే దినమున ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, ఒకవేళ ఇలాగ అనుకున్నాము ఏదైనా అవయాన్ని ఆయన నిర్మించకుండా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంతో ఇబ్బందితో కష్టంతో ఉంటుంది. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు మనల్ని నిర్మించే దినాన్ని మనల్ని జ్ఞాపకము చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆయన తల్లి గర్భంలో ఉండి మనల్ని ఎంతో క్షేమముగా ఎంతో భద్రముగా సజీవులుగా భూమి మీదకు తీసుకొస్తూ వచ్చాడు. నిజంగా మనము నిర్మింపబడేటప్పుడు లేకపోతే భూమి మీద మనము మనుషులుగా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ తన కృపను కనపరుస్తూ వచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్న బట్టే, ఆయన తన కృపను మన ఎల్ల చూపించడం బట్టే నేడు భూమి మీద మనము సజీవులుగా ప్రతి అవయవంతో ఎంతో సుందరముగా నిర్మింపబడి సంతోషముగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు, నిన్ను నన్ను సృజించిన దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నీ కొరకు నా కొరకై మన ఉపయోగార్థమై ఆయన సర్వ సృష్టిని కలగజేసిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నీవు నేను తల్లి గర్భంలో నిర్మింపబడే దినముల్లో
అంత మాత్రమే కాదు, తల్లి గర్భం నుండి బయటకు వచ్చే దినములు కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని బట్టి మనము ఈ దినమున సజీవులుగా ఉంటూ వస్తుంది. అందుని బట్టి మనము దేవుని స్తుతించి గణపరచాలి. నిజంగా మన సృష్టికర్తగా ఉన్న ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అందుని బట్టి అంటా ఉన్నాడు కదా, చూడండి 139వ కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు ఈ మాట అంటా ఉన్నాడు, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచును. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ కార్యములు ఆశ్చర్యములు. నిజముగా మనం నిర్మింపబడటం ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. ప్రతి అవయవాన్ని ఎంతో చక్కగా దేవుడు నిర్మించి ఏ అవయవం లోపం లేకుండా సజీవులుగా దేవుడు భూమి మీద జన్మింప చేస్తాడు. అందుని బట్టి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించి, దేవా సర్వ సృష్టిని నిర్మించిన దేవుడివే కాదు, నన్ను కూడా నిర్మించిన దేవుడివి నీవి. నీవు నన్ను నిర్మించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపణాయల్లా కనపరుస్తూ వచ్చాను. ప్రభుని స్తుతించి కనపరిచి ఆరాధించాను. ఇది ప్రభుని గణపరచడానికి ఆరాధించడానికి మొదటి తలంపు. ఎందుని బట్టి ప్రభుని ఆరాధించాలి? ఎందుని బట్టి ఆరాధించాలి? దేవుడు మనల్ని సృష్టిస్తూ వచ్చాడు. తల్లి గర్భంలో ఉండగానే మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపను మనకు కనపరుస్తూ వచ్చాడు. తల్లి గర్భం నుండి మనల్ని సజీవులుగా క్షేమముగా భూమి మీద జన్మింపజేస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతించి గణపరిచి ఆరాధించాడు. రెండవ తలంపుగా చూసినట్లయితే, ఎందుని బట్టి ప్రభుని గణపరచాలి, ఎందుని బట్టి ఆరాధించాలంటే కీర్తనకారుడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 136వ కీర్తన 10, 11, 12 వచనాలు. 136వ కీర్తన, ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును, చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండును. కీర్తనకారుడు ఈ విషయాలు ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, ఐగుప్తు అనగానే మనకేం జ్ఞాపకం రావాలి? ఏం జ్ఞాపకం వస్తుంది? ఇశ్రాయేలు యొక్క దాస్యత్వము జ్ఞాపకము వస్తూ ఉండేది. నిజముగా దేవుడు ఇశ్రాయేలు దాస్యత్వం నుండి విమోచించిన సంగతిని కీర్తనకారుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నిజముగా ఆయన ఏ విధంగా వారిని తన అద్భుత ఆచరణ, తన బాహు బలము చేత ఆయన తీసుకొచ్చాడో దాన్ని జ్ఞాపకం చేస్తాం. అయితే ఈనాడు మనము దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, నిజముగా దేవుడు మనల్ని కూడా విమోచించిన దినమును మనము జ్ఞాపకము చేసుకోవాల్సి ఉంది. అయితే మనం ఎప్పుడు దాస్యత్వంలో ఉన్నామంటే, నిజముగా మనము కూడా పాపం అనే దాస్యము కింద ఉంటుంది. నిజంగా రాయబడతా ఉంది యోహాను సువార్త 8వ అధ్యాయంలో, పాపము చేయు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. అయితే మనం అనుకోవచ్చు, అయితే నేనేమి పాపం చేశాను, నేను ఎప్పుడు దాస్యంలో ఉన్నానని మనకొచ్చు. అందుకంటే రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడతా ఉంది. చూడండి రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణమును అందరికీ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ రాయబడతా ఉంది, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలా. ఆ మనుషుడు ఎవరో మనకు తెలుసు. ఆదాము అవిధేయత వల్ల పాపం వచ్చింది. ఆ పాపము
ఆ తర్వాత మనందరిలో ప్రవేశిస్తూ వచ్చింది. అందుని బట్టి ఇక్కడ రాయబడతా ఉంది ఏమనంటే, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మనము అందరికీ సంప్రాప్తము. నిజముగా భక్తుడైన దావీదు కూడా అంటా ఉన్నాడు కదా, నేను పాపములో పుట్టిన వాడు, పాపంలోనే నా తల్లి గర్భము ధరించి. నిజముగా మాట విషయం ఏంటంటే, నిజముగా ఆదాము యొక్క పాపము మనుషులందరినీ ఏలుతూ ఉంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏదో మనకు తెలుసు, అది నిత్య నరకం. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాడు. నిజముగా పాపంతో నిత్య నాశనమునకు మనము పాత్రమై ఉండగా దేవుడు తన కృపను మన వల్ల చూపిస్తూ వచ్చాడు. అందుని బట్టి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుటూ కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోద్రకు పాత్రమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎంతో అర్థవంతమైన మాటలు. మనము ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, మన స్వభావం ఏంటంటే, స్వభావ సిద్ధముగా మనం ఎలాంటి వారమంటే పాపము చేసేవారు. నిజంగా రాయబడతా ఉంది, మనం మనసు యొక్కయు శరీరం యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు మన స్వభావ సిద్ధంగానే పాపంగా నడుచుకుంటాం. ఆ పాపను బట్టి, మన పాప స్వభావాన్ని బట్టి మనము ఎలాంటి వారమంటే నిత్యముగా దేవుని ఉగ్రతకే మనము పాత్రలమై ఉన్నాము. అయినప్పటికీ దేవుడు తన ఉగ్రతను, తన కోపమును మన మీద కనపరిచాడు. ఇక్కడ ఎంతో అర్థవంతమైన మాట రాస్తా వచ్చాడు. ఏం చేస్తా వచ్చాడంటే చూడండి, 5వ వచనం చివరి భాగంలో, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. నిజముగా ఇలాంటి పాపులమైన మన మీద దేవుడు తన కృపను కనపరుస్తూ మన అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారమైన ఉన్నప్పుడే సైతము దేవుడు తన ప్రేమ చేత తిరిగి మనల్ని బ్రతికిస్తూ, కరుణిస్తూ, రక్షిస్తూ వచ్చాడు. అందుని బట్టి ఆ విమోచన దినాన్ని బట్టి మనము ఆ విమోచన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి కనపరిచి ఆరాధించాడు. మన రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనం దర్శించిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించాడు. అయితే ఈ రక్షణ ఊరికి రాలేదు, కానీ ఆయన దాని కొరకు ఎంతో క్రయము చెల్లిస్తూ వచ్చాడు. ఇందాక మనం పాడుకుంటూ వచ్చాము. 169వ కీర్తనలో ఈ పాట పాడుతూ వచ్చాము. ఏమంటే, గాయాములన్ గాయం నా కొరకై పొందాను క్రీస్తు. నిజంగా యెషయా గ్రంథంలో చూడండి, ఆయన మనల్ని విమోచించడానికి, మనకు విమోచకుడిగా ఉండటానికి ఆయన ఎంత క్రయం చెల్లిస్తాడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు కొన్ని మాటలు నేను చదువుతా చూడండి. లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరుగును, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్ల అతని యందు స్వరూపము లేదు. అతనికి త్రీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతులుగాను వ్యాధిని అనుభవించగాను మనుషులు చూడనలని వాడుగాను అతని త్రీకరింపబడిన వాడును కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిత్యముగా అతను మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఇచ్చింది. మన అతిక్రమణ క్రియను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషమును బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి, లేకపోతే రక్షణ కలిగిందని మనము. ఇక ఈ మాటలన్నీ ఎందుకు
జ్ఞాపకం చేస్తా వచ్చా అంటే నిజముగా నీ కొరకై నా కొరకై నిన్ను నన్ను విమోచించడానికి నీకు నాకు విమోచించుడుగా ఉండడానికి ఆ ప్రభు ఎంత శ్రమ పడుతూ వచ్చాడో మనము నిజముగా ఆయన వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వానిగా మనిషి ఎవరు ఆయన్ని ఎన్నిక చేయలేదు. నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువకి వెళ్ళే సమయంలో వ్రాయబడే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారంతా ఎంతో అవహేళన చేస్తూ వచ్చారు. నిజముగా ఆయన్ని కొట్టినట్టు మనము ఆయన ముఖం మీద ఉమ్మినట్టు కూడా అయితే ఇలాగూ అవుతుంది. లేకపోతే ఇలాగూ ఈ కార్యం జరిగిస్తున్న ఈయన ఎవరంటే సాక్షాత్తు దేవుని మనుషులైన మనమే ఎవరైనా అనవసరంగా ఒక దెబ్బ కొడితే ఎంతో కోపగించుకునేవాడు. అది అంతకు మించి ఈ మాట రాయబడతా వచ్చింది కదా, ఏమని ఆయన ముఖం మీద ఉమ్ము వేసి. నిజముగా ఎవరైనా ఇలాగూ మనకు చేస్తే ఎంత నిజముగా అయితే సర్వ సృష్టికి ఆది సంభూతుడు సర్వ సృష్టిని కలగజేసిన ఈ దేవుడు ఎలాగూ అవమానము పొందుతున్నాడు చూడు. నిజముగా ఇట్టి అవమానం నీవు నేను భరించాలి. అయితే నీ కొరకు నా కొరకు నీ బదులు నా బదులు ఆయనే అవమానం పొందుతవచ్చు. ఇంకా రాయబడుతుంది మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన ఏం చేయబోతా వచ్చాడు, గాయపరచబడుతూ మన దోషం బట్టి ఆయన నలగొట్టబడుతుంది. మన సమాధాన శిక్ష అంతా ఆయన మీద పడుతుంది. నిజంగా ప్రియ సహోదరుడిగా నిన్ను నన్ను విమోచించడానికి మన విమోచకుడిగా ఉండడానికి ఆయన ఎంత శ్రమపడుతుంది. ఇవన్నీ జ్ఞాపకం చేసి ఎన్ని బట్టి ఆయన ఇవన్నీ జరిగిస్తూ వచ్చాడు, ఎందుని బట్టి ఈ శ్రమ అంతా ఆయన భరిస్తూ వచ్చాడంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. నీ ఎలా నా ఎలా తన కృపను చూపించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అందుబట్టే కీర్తనకారుడు 136వ కీర్తన పదే ఈ మాట వాడుతూ వచ్చాడు. ఆయన కృప ఎలా ఉందంట, నిరంతరము ఉంటుంది. నిజముగా సృష్టికర్తగా ఆయన మనం సృజించేటప్పుడు తన కృపను కనపరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే దోషం బట్టి పాపం బట్టి నిత్య నాశంలో మనం ఉన్నప్పుడు కూడా ఆయన తన కృపను మనకు కనపరుస్తూ నీ బదులు నా బదులు ఆయన మడమవుతూ వచ్చాడు. కలవసిరిలో నలగొట్టుబడుతూ వచ్చాడు. తన రక్తమంతా చివరి బొట్టు వరకు కారుస్తూ వచ్చాడు. ఆయన మన భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనల్ని రక్షిస్తూ వచ్చాడు. ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసి అదే కీర్తనకారుడు జ్ఞాపకము చేసి ఈ దేవుడి మీరు తెలుసు, ఈ దేవదేవుని మీరు జ్ఞాపకము చేసుకోండి, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లి. ఎందుకు బట్టే అంటే ఆయన మీకు విమోచకుడిగా ఉంటూ వచ్చాడు. నిజముగా విమోచకుడిగా ఉండడానికి ఆయన ఎంతో శ్రమపడుతూ వచ్చాడు. తన కృప అంతా మీ వల్ల కనపరుస్తూ వచ్చాడు. అందుని బట్టి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఆయన్ను ఆరాధించండి అని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది రెండవ తలంపు. ఎందుకు బట్టి నీవు నేను ఆ దేవుణ్ణి గణపరచాలి, ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎందుకు బట్టి ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, కానీ ఆయన మన విమోచన కర్తగా ఉంటాడు, మన విమోచకుడిగా ఉంటూ వస్తున్నాడు. ఆ విమోచన కార్యంని మనం తలపోసుకొని దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించాలి. మూడవదిగా చూసినట్లయితే 136వ కీర్తన 136వ కీర్తన 13వ వచనం నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగంలో నేను కొన్ని విషయాలు చదువుతా చూడండి. 13వ వచనం నుండి 20వ వచనం వరకు. 13వ వచనము, ఎర్ర సముద్రంను ఆయన పాయలుగా చీల్చెను, ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపో చేసెను, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, గొప్ప రాజును ఆయన హతము చేసెను, ప్రసిద్ధి నొందిన రాజును ఆయన హతము చేసెను, అమోరీల రాజున సీహోను ఆయన హతము చేసెను, బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసి. ఈ వచన భాగాలన్నీ మనము ఆలోచించినప్పుడు కీర్తనకారుడు ఏమి జ్ఞాపకం చేస్తానంటే మనకి నిజముగా ఆయన ఇశ్రాయేలును ఏ విధముగా నడిపిస్తూ వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశంలోనికి ఆయన వారిని ఎలాగ రప్పిస్తూ వచ్చాడు, వారి కొరకై ఆయన ఏమి కార్యములు చేస్తూ వచ్చాడో కీర్తనకారుడు జ్ఞాపకము చేస్తాడు. నిజముగా ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని దాటించి నడిపించి అటువైపుకు తీసుకొచ్చిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మార్గ మధ్యంలో ఉన్న రాజుల్ని వారి కొరకై
ఆయన హతము చేసిన దేవుడు. ఇవన్నీ ఏమి జ్ఞాపకం చేస్తా ఉందంటే ఆయన ఏ విధంగా వారిని నడిపిస్తూ వచ్చాడు, ఆయన ఏ విధంగా వారిని కాపాడుతూ వచ్చాడు. వాగ్దానం చేసిన ఆ దేశంలోకి చేరినంత వరకు ఆయన వారిని ఎలా తన కృపను ఎలాగో చూపిస్తున్నాడో కీర్తనకారుడు జ్ఞాపకము చేస్తాడు. నిజంగా ఈ మాట రాయబడతా వచ్చింది చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3-4 వచనాలు. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నలుగురు బ్రతుకులని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించును. ఈ 40 వచ్చములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల లేదు, నీ కాలు వాయ లేదు. నిజముగా ఇవన్నీ ఏం చూస్తున్నామంటే దేవుడు వారిని ఎంత ఆశ్చర్యరీతిగా పోషిస్తూ వచ్చాడో మనకు జ్ఞాపకము చేస్తాం. నిజముగా ఆ లక్షల కొలది ఆ ఇశ్రాయేలుని అరణ్యంలో ఆయన ఎంత ఆశ్చర్యముగా అందువల్ల ఇక్కడ రాయబడుతూ ఉంది, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను నిజముగా దేవదూతల ఆహారంతో దేవుడు వారిని పోషించిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడతా వచ్చింది, ఈ 40 వచ్చములు నీవు వేసుకొనిన బట్టలు పాతకిల లేదు, నీ కాలు వాయ లేదు. ఇశ్రాయేలు ప్రయాణము అంతా చూసినప్పుడు వారు ఎలాగో ప్రయాణిస్తూ వచ్చారంటే వారు ఎలాగ వెళ్తూ ఉన్నారు, కాలి నడకనే వారు వెళ్తారు. ఎన్ని సంవత్సరాలు నడిచారంట? 40 సంవత్సరాలు వారి నడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ రాయబడిన మాట ఏంటంటే వారి కాలు ఏమాత్రము నిజముగా దేవుడు అతి చిన్న విషయం మీద ఎంత శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. నిజముగా వీరికి ఏ హాని ఏ ఇబ్బంది కలదు. ఇంకా రాయబడే మాట వారి బట్టలు ఏం కాలేదంట, పాతకిల్లలేదని ఎంతో ఆశ్చర్యంగా రాయబడతా వచ్చింది. 40 సంవత్సరాలు ఏదన్నా డ్రెస్ విప్పకుండా వేసుకుంటే ఎలా ఉండేది, ఎంతో మురిగితో ఉండేది. అయినప్పటికీ దేవుడు ఎంతో ఆశ్చర్యంగా కనీసము బట్టలు కూడా పాతకెళ్ళకుండా చేస్తాడు. ఇవన్నీ ఎందుకు ఇలాగ రాయబడతా వచ్చిందంటే దేవుడు వారి ఎలా ఎంత శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. వారి పోషించి నడిపించే విషయంలో ఆయన ఎంత శ్రద్ధ కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగ వారి ఎలా కృపను కనపరుస్తూ ఉన్నాడనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాం. అందుని బట్టి 136 కీర్తనలో కీర్తనకారుడు ప్రత్యేకంగా ఈ విషయాలు రాస్తాడు. నిజముగా దేవుడు ఎలాగూ నడిపిస్తూ ఉన్నాడు, ఎలాగూ పోషిస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకోండి అని తెలియజేస్తాడు. నిజముగా రక్షించబడిన నా జీవితంలో దేవుడు ఇలాంటి శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. ఇలాగూ మనల్ని పోషించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నిజంగా రక్షించిన నాటి నుండి నేటి వరకు ఆయన్ని మనం పోషించే విషయంలో, ఆత్మీయంగా భౌతికంగా పోషించే విషయంలో ఎన్నడూ తప్పిపోని ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉండవచ్చు. అని బట్టే పేతురు ఈ మాట చెప్తా ఉన్నాడు. పేతురు భక్తుడు చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయను బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచును. నిజముగా భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవుడు ఏం చేస్తా ఉన్నా అంటే జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచే. నిజముగా ఆయన మనం పోషించే విషయంలో ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. అందుబట్టే మనము నేడు క్షేమముగా సంతోషముగా ఉంటా ఉన్నాము. అందుబట్టి మనము దేవుని స్తుతించి గణపరచాము. దేవా, నిజమే, నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఆత్మీయంగా భౌతికంగా నీవు నన్ను పోషించట్లో ఎంతో నమ్మదగిన దేవుడు, నా పోషణకర్త అయిన దేవుడిగా ఉన్నావని ప్రభుని స్తుతించి గణపరిచి ఆరాధించాలి. ఆయన మూడవదిగా మనం ఎందుకు బట్టి దేవుని ఆరాధించాలంటే ఆయన మన పోషణకర్తగా ఉండవచ్చు. అంత మాత్రమే కాదు,
మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో రెండవ భాగంలో చూసినట్లయితే ఆయన రాజుల్ని హతం చేసినట్లు కూడా చూస్తాం. ఇది ఏమి కనపరుస్తూ ఉందంటే ఆయన మనకు కాపుదలకర్తగా ఉన్నాడని జ్ఞాపకము చేస్తాం. యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 9-10 వచనాలు చదవండి. సరే, 8, 9, 10 వచనాలు అర్థవంతంగా ఉండటానికి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తంను చుట్టూ కంచె వేసితివి కదా. నిజముగా చూడండి, అపవాది ఈ మాట చెప్తా ఉన్నాడు. అతనికి ఎలాగూ ఈ విషయం తెలుస్తూ ఉందంటే అపవాది అనేక సార్లు యోబు మీద దాడి చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. అయితే దేవుడు ఏం చేస్తా వచ్చాడంట, యోబుని కలిగిన యోబు ఇంటి వారికి యోబుకు కలిగిన సమస్యల చుట్టూ ఏం చేస్తా వచ్చాడంటే కంచె వేస్తూ వచ్చి, అది అపవాదికి బాగా అర్థమవుతూ వచ్చింది. అది బట్టి అపవాది వచ్చి ఈ మాట చెప్తున్నాడు, నువ్వు యోబు కుటుంబమునకు యోబు కలిగిన అంత చుట్టూ కంచె వేసితివి కదా. నిజముగా నీ నా విషయంలో కూడా దేవుడు ఇలాగా కాపుదలకర్తగా ఉంటూ ఉన్నాడు. దేవుడు విశ్వాసాన్ని మన జీవితాల్లో కూడా ఎట్లయితే యోబును కాపుదల చేస్తూ వచ్చాడు, చుట్టూ కంచె వేసి భద్రం చేస్తూ వచ్చాడు, నీ నా విషయంలో కూడా అలాంటి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు. నిజముగా మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మనకు కలిగిన దాని చుట్టూ దేవుడు కంచె వేసి భద్రము చేస్తూ, నిజముగా అనేకసార్లు అపవాది మన మీద దాడి చేయాలని ప్రయత్నించిన దేవుడు అనుమతి ఇవ్వలేదు. అందుని బట్టి నేడు మనము క్షేమముగా ఉన్నాం. ఇది అర్థం చేసుకుని మనం అర్థవంతంగా దేవుని కనపరచు. దేవా, నిజమే, లోకంలో అనేక శ్రమలు, ఇబ్బందులు, రోగాలు, ప్రమాదాలు లేకపోతే శత్రు దాడులు లేకపోతే అన్నమాట పేతురు ఈ మాట అంటున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెదకుచు. నిజముగా అపవాది అయితే ఎలా ఉన్నా అంటే సింహంలాగా మనల్ని మింగాలని, నిజముగా మనం నాశనము చేయాలని ఎంతగో కాచుకొని ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వానికి అవకాశం ఇవ్వకుండా మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, కలిగిన ప్రతి దాని చుట్టూ ఆయన కంచె వేసి భద్రము చేస్తాం. నిజముగా ఇది మనం తలపూసుకొని దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించి, దేవా నిజమే కదా, నీవు నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా కలిగినంత చుట్టూ కంచె వేసి కాపాడు. లేని ఎళ్ళ లోకంలో ఉన్న అనేక శ్రమలు, ఇబ్బందులు, రోగాలు నా కుటుంబాన్ని కలిచివేసాయి. అయితే అలా కాకుండా నన్ను, నా కుటుంబాన్ని భద్రం చేసేవాడిని, నువ్వు ఎంతో నమ్మదగిన కాపుదలకర్తగా ఉన్నావని దేవుని స్తుతించి గణపరిచి ఆరాధన. 4 తలంపులు ఇప్పుడు చెప్పుకుంటా వచ్చాం. ఎందుకు బట్టి కీర్తనాకారుడు దేవుని కృపను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, నిజముగా దేవుడు మొదగా చూసినట్లయితే ఎందుని బట్టి దేవుని ఆరాధించాలి, ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ఉంటున్నాడు. తల్లి గర్భంలోనే మనల్ని జ్ఞాపకం చేసుకొని క్షేమముగా ఉంచిన దేవుడిగా ఉంటాడు. సజీవులుగా భూమి మీద చేర్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. రెండవదిగా విమోచనకర్త అయిన దేవుడిగా ఉంటాడు. నిజముగా ఆయన మన విమోచనకర్తగా ఉంటాడు. మన పాపం చేత అపరాధం చేసిన చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని విమోచించడానికి, ఆ పాపం నుండి, నిత్య నాశనం నుండి విమోచించడానికి ఆయన ఎంతో క్రయము చెల్లించి మన రక్షించిన మన విమోచనకర్త అయిన దేవుడిగా ఉంటాడు. ఆ విషయాలు మనం తలపోసుకొని ప్రభుని ఆరాధించాలి. మూడవదిగా చూసినట్లయితే రక్షించబడిన నా జీవితంలో ఆయన ఎంతో నమ్మదగిన పోషణకర్తగా ఉంటాడు. జీవనకు భక్తికి కావాల్సిన సమస్తమును ఆయన అనుగ్రహించిన
పోషణకర్తగా ఉన్నాడు. 4వ చూసినట్లయితే మన చుట్టూ, మన కుటుంబంలో చుట్టూ మనకు కలిగిన ప్రతి దాని చుట్టూ ఆయన కంచె వేసి భద్రం చేసి ఆయన కాపుదల కర్తగా ఉంటూ ఉన్నాడు. ఈ 4 తలంపులు మనం తలపోసుకుంటాం. ప్రభుని ఆరాధిద్దాము. చివరిగా చూసినట్లయితే 136వ కీర్తనలో కీర్తనకారుడు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 136వ కీర్తన 23, 24, 25 వచనాలు. 136వ కీర్తన 23, 24, 25 వచనాలు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. 24వ వచనము, మన శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించును. 25వ వచనం, సమస్త జీవులకు ఆయన ఆహారము ఇచ్చును. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు మరొక విషయాన్ని ఇజ్రాయేలు లేకపోతే దేవుని ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ విషయాన్ని తలపోసు ఆయన కృప కనపరుస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తలపోసు. అయితే ఇజ్రాయేల్కి, దేవుని ప్రజలకి ఎందుని బట్టి ఈ దీనస్థితి వచ్చిందంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అలాగే 6వ వచనము, దేశం పాడు చేయుటకును వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి. ఎందుకు బట్టి ఈ మాటలు చదివిస్తా వచ్చా అంటే ఇశ్రాయేలుకి ఎందుకు మిక్కిలి హీన దశ లేకపోతే దీన దశ వస్తూ వచ్చిందంటే మొదటి వచనంలో రాయబడతా ఉంది. 6వ అధ్యాయం 1వ వచనము న్యాయాధిపతుల్లో, యెహోవా దృష్టికి దోషులు. నిజంగా ఇశ్రాయేలు దేవుని ఎరిగినప్పటికీ వాళ్ళు ఏం చేస్తా వచ్చా అంటే దేవుని మాటలను విధేయత చూపలే. ఆయన దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారిగా ఉంటారు. అలాంటి సందర్భంలో ఏం జరుగుతూ వచ్చిందంటే దేవుడు అనేక రాజులని లేకపోతే అన్ని జనులకి వారిని అప్పగిస్తూ వచ్చారు. వారి పాలనలో వారికి ఎట్లా ఉందంటే వారికి ఇక్కడ రాయబడతా వచ్చింది, మిక్కిలి హీన దశకు వచ్చింది. నిజముగా దేవునికి అవిధేయంగా విరోధముగా నడిచిన సందర్భాల వలన మిక్కిలి హీన దశ వస్తాం. అయినప్పటికీ ఏం జరుగుతూ వచ్చిందంటే వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఏం చేస్తూ వచ్చాయంటే దేవుడు తిరిగి వారిని జ్ఞాపకము చేసుకుంటా వచ్చు. అందుబట్టి కీర్తనకారుడు రాస్తా వచ్చాడు. 136 కీర్తనలు చదువుతూ వచ్చాం కదా. 24వ వచనంలో, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించి. నిజంగా దేవుడు తిరిగి ఆ సమయంలో కూడా వారు విరోధులుగా నడిచిన సందర్భంలో కూడా తిరిగి వారు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తిరిగి తన కృపను వారికి కనపరుస్తూ వచ్చాడు. వారిని జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఇది ఎంతో సత్యమై ఉందన్నమాట. మనం దేవుని ఎరిగినప్పటికీ అనేక సార్లు ఏం చేస్తూ ఉన్నామంటే మన యాత్రా జీవితంలో దేవునికి అవిధేయంగా వెళ్ళిన సందర్భాలు లేకపోయాయి. అయినప్పటికీ దేవుడు తిరిగి మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాడు. నిజంగా తప్పిపోయినప్పటికీ దేవా దయచేసి నన్ను క్షమించు, నా బుద్ధిహీనత బట్టి ఇలాగూ చేశానని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు తిరిగి ఆయన మనల్ని సమకూరుస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ రాయబడతా వచ్చిన మాట 25వ వచనంలో, సమస్త జీవులకు ఆయన ఆహారము ఇచ్చాడు. నిజంగా తిరిగి మనల్ని ఆ బల్ల దగ్గరికి తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. మనం తప్పిపోయిన స్థితిలో కూడా తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రేమతో మనల్ని హక్కున చేసు మనల్ని కడిగి పవిత్రపరిచి తిరిగి ఆయన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె చేరుస్తున్న దేవుడు. నిజముగా ఆయన మనల్ని తిరిగి సమకూర్చిన దేవుడిగా ఉంటాడు. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి నిజముగా హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. నిజముగా కీర్తనకారుడు 136 కీర్తనలో వారి యాత్రా జీవితం అంతా తెలియజేస్తూ ప్రతి వచనంలో ఈ మాట అంటా ఉన్నాడు. ఏమండి? ఆయన కృప నిరంతరము ఉండు. నిజంగా మన జీవితాల్లో కూడా మన
మన సృష్టి దగ్గర నుంచి ఈ నేటి వరకు మన యాత్రా జీవితం జరిగినంత వరకు ఆయన కృప కనపరుస్తూ వచ్చాడు. అని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 5 తలంపులు మనము చెప్తాము. దీన్ని బట్టి మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నిజంగా ఆయన మనకి సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా విమోచనకర్త అయిన దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా పోషణకర్త అయిన దేవుడిగా ఉన్నాడు. నాలుగవదిగా కాపుదలకర్త అయిన దేవుడిగా. ఐదవదిగా తిరిగి సమకూర్చి ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిలబెడుతున్న దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించు. ఈ తలంపుల వెలుగులో ప్రభుని గణపరిచి ఆరాధించే వరంగా ఉంటాం.